నా మహాలక్ష్మి స్మార్ట్ కార్డు వచ్చేసిందట. ఉదయం టీ తాగుతూ ఉండగా పక్కింటి వ్యక్తి ఉత్సాహంగా చెప్పాడు. ఏమంటున్నావు? ఎక్కడొచ్చింది అని ఆశ్చర్యపోయాడు రాములు. వాట్సాప్లో లింక్ వచ్చింది, 50 రూపాయలు చెల్లిస్తే వెంటనే కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చుట. ఆ మాట వినగానే రాములు ఫోన్ తీసుకున్నాడు. నిజంగానే ఒక మెసేజ్ కనిపించింది. తెలంగాణ మహిళలందరికీ శుభవార్త. మహాలక్ష్మి ఫ్రీ బస్ ట్రావెల్ స్మార్ట్ కార్డు డౌన్లోడ్ ప్రారంభం. వెంటనే నమోదు చేసుకోండి అని కింద ఒక లింక్ ఉంది. రాముల మనసులో సందేహం మొదలైంది. ప్రభుత్వం ఇంత పెద్ద పథకం పెడితే వార్తల్లో ఎందుకు రాలేదు? అయినా ఆసక్తి ఆగలేదు. లింక్ ఓపెన్ చేయబోయాడు. అప్పుడే అతని కూతురు వచ్చి అడిగింది, నాన్న ఆగు, ఈ ఈ వెబ్సైట్ ప్రభుత్వందేనా అని అడిగింది. ఆ ప్రశ్నతో రాముల చేతి వేలు స్క్రీన్ మీదే ఆగిపోయింది. వెబ్సైట్ పేరు చూశాడు. అది ప్రభుత్వ వెబ్సైట్లా అనిపించలేదు. మరింత అనుమానం వచ్చింది. ఇంటర్నెట్లో వెతికాడు. యూట్యూబ్లో వీడియోలు చూశాడు. కొంతమంది వెంటనే చేసుకోండి అంటున్నారు, మరికొంతమంది ఇది మోసం అంటున్నారు. ఎవరి మాట నమ్మాలో అర్థం కాలేదు. అప్పటికే ఊర్లో చాలామంది ఆ లింక్ ద్వారా డబ్బులు చెల్లించారనే వార్త వచ్చింది. మరి నిజం ఏంటి అనే ప్రశ్న అందరిలో పెరిగింది. సాయంత్రం వరకు రాములు వెతికాడు. చివరికి అధికారిక ప్రకటన ఒకటి కనిపించింది. అందులో స్పష్టంగా ఇలా ఉంది: మహాలక్ష్మి ఫ్రీ బస్ ట్రావెల్ స్మార్ట్ కార్డుల కోసం ప్రస్తుతం ఎలాంటి ఆన్లైన్ డౌన్లోడ్ ప్రక్రియ లేదు. 50 రూపాయలు చెల్లించి కార్డు పొందొచ్చని వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని. ఆ ఒక్క వాక్యం చదివిన తర్వాత రాముడు ఊపిరి పీల్చుకున్నాడు. తాను తొందరపడి ఉంటే డబ్బులు పోయేవి, వ్యక్తిగత వివరాలు కూడా మోసగాళ్ల చేతికి వెళ్ళేవి. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. ఈ రోజుల్లో మోసం చేయడానికి దొంగలు ఇంటి తలుపు తట్టడం లేదు, వాట్సాప్ మెసేజ్ల రూపంలోనే మన చేతుల్లోకే వస్తున్నారు. ఆ రాత్రి రాములు తన స్నేహితులందరికీ ఒకే మెసేజ్ పంపించాడు: ప్రభుత్వం ప్రకటించని పథకాల పేరుతో వచ్చే లింకులను నమ్మకండి, ముందు నిజానిజాలు తెలుసుకోండి. మరుసటి రోజు ఊర్లో చాలామంది అతనికి ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు డబ్బు కోల్పోయే ముందు నిజం తెలుసుకున్నారు. ఇదండి విషయం. ఇప్పుడు కొన్నిసార్లు మనం క్లిక్ చేయబోయే ఒక లింక్ మన డబ్బుని మాత్రమే కాదు, మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా తీసుకోవచ్చు. అందుకే ప్రతి ఆకర్షణీయమైన ప్రకటన వెనుక ఒక ప్రశ్న అడగండి. ఏమనంటే, ఇది నిజంగా అధికారిక సమాచారమేనా అని. ఈ ఒక్క ప్రశ్న కొన్నిసార్లు వందల రూపాయలు కాదు వేల రూపాయలను కాపాడుతుంది. అంతే కదండి. ఒక్కసారి మీరు కూడా అందరూ ఆలోచించండి. ఎలా ఉంది ఈ కథానిక? బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి విషయంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే, మీ సత్య.